హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ సీక్రెట్ ప్లేస్కి వచ్చినాను. ఇప్పుడు కృష్ణానది దగ్గరకు వచ్చినాము. మంచాలకట్ట ఏరియా చూడండి, మొత్తం వాటరే ఉంటాయి ఇక్కడ. కృష్ణానది ఎంత పెద్దగా ఉంటుంది అంటే చూపిస్తా చూడండి. చూడండి కంచూపు మేర ఎక్కడ చూసినా కృష్ణానది మొత్తం వాటరే. ఇక్కడ మత్స్యకారులు వలలేసిండ్రు, చాలా పెద్ద నది. ఇక్కడ చేపలు పడవు కానీ చూద్దాం ఒకసారి వేసి. ఏదో వలలు ఇక్కడ వేసిర్రు, రాళ్ళు, పెద్ద పెద్ద గుండ్లు రాళ్ళు, బోట్స్. చూడండి మూటలు మూటలు. ఐదేళ్ళ వల. వేసుకుంటూ పోతారు కదా. తట్టుకుంటామేమో ఇక్కడ దిగుతాము సైడ్ కాడ ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇలాంటి ప్రదేశం మీరైతే ఎప్పుడు చూసి లేకుంటారు, ఎందుకంటే ఇంత వాటర్, ఇంత ఫ్లో అంటే ఇంకా ఎక్కువ వస్తాయి వాటరు. మేమైతే ఇప్పుడు వచ్చినాం కాబట్టి చలికాలం కాబట్టి వాటర్ ఫ్లో అయితే చాలా తగ్గిపోయింది అనమాట. ఇప్పుడైతే మేము చూద్దామని ఒకసారి ఇక్కడ వలేజ్ చూద్దామని వచ్చినాం అనమాట. ఇది టూరిస్ట్ ప్లేసే కానీ సీక్రెట్గా ఎవరు తెలియదు, ఎక్కువ మంది రారు ఇక్కడ. ఈ సోమశిల నుండి జస్ట్ ఒక 7 కిలోమీటర్స్ కూడా ఉంటుందో ఉండదో తెలియదు. మొత్తం 5 కిలోమీటర్స్ ఉంటుంది కానీ చాలా మంచిగా ఉంటుంది వ్యూ. చూడండి అసలు బీచ్ టైప్ వ్యూ అనమాట, సముద్రం లాగా ఎట్లా ఉంటుంది అంటే అట్లా ఉంటుంది, కిర్రాక్ ఉంటుంది. కానీ ఇలాంటివి చూసినప్పుడే మనకు అనిపిస్తుంది అనమాట. ఎక్కడెక్కడో పోయి మనం వేలు ఖర్చు పెట్టి చూసేస్తాం, కానీ ఇలాంటి ఏరియాలో అయితే మనం ఎక్కువ చూడము. మన తెలంగాణ ఏరియాలో ఉంటే కనుక ఇలాంటి ప్లేసెస్ అయితే ఇంకా చాలా సూపర్ ఉంటాయి. ఇక్కడ చేపల ఫ్రై కూడా దొరుకుతుంది ఫ్రెష్లు, ఇట్లా ఉంటాయి. ఇలాంటి ప్లేసెస్ అయితే చూడడానికి అయితే మీరు ఇప్పుడు మనకు సోమశిల తెలంగాణ మాల్దీవ్స్ అని ఇక్కడ నుంచి అయితే మనకు బోటింగ్ కూడా పెట్టిండ్రు. నేను దాని విషయం అయితే సోమశిల దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇప్పుడైతే చూడండి ఎంత పెద్దగా ఉందంటే ఇక్కడ కనుచూపు మేర ఎక్కడ చూసినా వాటరే. కానీ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నుంచి అవతల ఆంధ్రాకి ఇక్కడ నుంచి బోటింగ్లో వెళ్తారనమాట. చూడండి బోట్స్ అవే ఇక్కడ నుంచి మనకు వేరే రూట్లో వెళ్తారు, అక్కడ సోమశిల దగ్గర నుంచి వెళ్తారు. ఇటు సైడ్ నుంచి కూడా తీసుకెళ్తారు జనాల్ని. ఇప్పుడైతే వర్క్ అయితే నడుస్తలేదు, అంటే అవతలగడ్డకి అయితే తీసుకుపోతలేరు. ఇతల నందికొట్కూరు అవతల, ఇవతలనేమో మంచాలకట్ట సైడ్ నుంచి నందికొట్కూరు అయితే తీసుకెళ్లడం అయితే జరుగుతుంది జనాల్ని. ఇది వాటర్ ఫ్లో అయితే బాగానే ఉంది. ఇప్పుడైతే వాటర్ అయితే స్టేబుల్గా అయితే ఉన్నాయి. చేపలు అయితే చికారు అయితే చేయట్లేదు ఎవరు. అవతల ఆ గట్టు పైన అయితే ఉన్నారు జనాలు. మన తెలంగాణలో ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ కూడా ఉంటాయి. అప్పుడప్పుడు మనం రావాలి, ఇలాంటి దాంట్లోకి వచ్చి మనం ఎంజాయ్ చేస్తేనే మనకు మంచిగా ఉంటుంది. ఇక్కడ చేపలు పట్టాలని కాదు, చేపలు ఎందుకంటే పడవు కాబట్టి పడతలేము. చూద్దాం పడతాయా పడవ తెలియదు, కానీ ఇలాంటి లొకేషన్ చూపిద్దామని చేస్తున్నాం అనమాట. చేపలు పడకపోని అది వేరే విషయం. ఇలాంటి లొకేషన్ చూడాలి. మైకు కట్టాను, చేపలు అయితే ఉండవు ఇక్కడ. ఇతలేస్తున్నా రాలుగా తట్టుకుంటే అట్లా బోటింగ్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన సోమశిల దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. చూడండి ఇక్కడ నుంచి అయితే బోటింగ్ ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు 2500 to 3000 వరకు ఉంటుంది పర్ పర్సన్. వచ్చేసి ఒక 5 or 6 hours ఉంటుంది. ఇది మనం తెలంగాణ టూరిజం కండక్షన్ చేస్తుంది. ఇక్కడ నుంచి మనకు ఇప్పుడైతే బోట్స్ అయితే అవైలబుల్ లేవు. మినిమం 100 మెంబర్స్ అయితేనే తీసుకుపోతారు అనమాట. ఒక బోట్కి 100 మెంబర్స్ అయితేనే తీసుకుపోతారు, లేదంటే తీసుకుపోరు. అది కరెక్ట్ మనకు ఎప్పుడైతే తెలియదు. అంటే మనకు వీక్లీ టైమ్స్లో అవుతుంటారు అనమాట ఎక్కువ. చూడండి ఇలాంటి బోట్లు ఇంకా ఇంతకన్నా పెద్దగా ఉంటాయి అనమాట. ఇది డైరెక్ట్ శ్రీశైలం తీసుకుపోతారు. 5-6 గంటల ప్రయాణం ఇక్కడ నుంచి. 5-6 గంటలు పడుతుంది, ఇంకా ఎక్కువనే పడుతుంది చెప్పలేము. కానీ బెస్ట్ వ్యూ అనమాట. తెలంగాణ మాల్దీవ్స్ అంటే ఒక రేంజ్లో ఉంటుంది. ఇక్కడ తెలంగాణ మాల్దీవ్స్ అని టూరిజం ఇక్కడ కనెక్ట్ చేస్తుంది దీనిని. ఇక్కడ చాలా స్పెషల్ అనమాట. ఇక్కడ ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. ఇంకా ఇప్పుడు ఒకప్పుడు చాలా తక్కువ ఉండే, ఇక్కడ డెవలప్మెంట్ అయితే ఇప్పుడు చాలా ఎక్కువైంది.
మాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ చూడండి ఇంతకుముందు దుకాణాలు శ్రీశైలం నుంచి లేకుండా ఏం లేకుండా దగ్గర ఇక్కడ రూట్ ఇది. ఇక్కడ బెస్ట్ శ్రీశైలం టూరిజం పోతారు ప్లేస్ ఇక్కడ అంటే నుంచి. తెలంగాణ మాల్దీవ్స్ ఇవే అనమాట. చాలా మంచిగా ఉంటుంది. చూడండి అది బోట్లను ఎక్కియడానికి పైనకి అరకు, మునార్ అక్కడ పోయి ఎంజాయ్ చేయడం కంటే ఎక్కియడానికి. ఇట్లా మన లోకల్ ప్రదేశాల్లో ఎంజాయ్ చేయడం అనేది ఒక వేరే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకెప్పుడు ఇక్కడ దగ్గర కేబుల్ బ్రిడ్జ్ పడుతుంది. NH 164, 162 ఉందన్నమాట ఈ రూట్ పేరు. ఇది వచ్చేసి ఇక్కడ అవతల నంద్యాల హైవేకి కలుస్తుంది. ఇదైతే డెవలప్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు, ఇంకా అయితే డెవలప్ అవుతుంది. కానీ బెస్ట్ వ్యూ ఇలాంటి టూరిస్ట్ ప్లేస్ సోమశిల ఫ్రెండ్స్. ఇది సోమశిల అంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది సోమశిల టూరిజం. చాలా బాగుంటుంది. ఇక్కడ ఎండు చేపలు కూడా దొరుకుతాయి చాలా తక్కువ. ఒక పావు కేజీ వచ్చేసి 50 రూపాయలు, హాఫ్ కేజీ వచ్చేసి 100. మేము కూడా తీసుకున్నాం, మీకు కూడా చూపిస్తాం చూడండి. ఇట్లా ఉంటుంది లొకేషన్ అయితే మొత్తం. ఇంకా ఇప్పుడు వాటర్ అయితే తక్కువైన ఫ్రెండ్స్, ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా చాలా మంచిగా ఉంటుంది వ్యూ అయితే. పిల్లలకి సో బందోబస్తు ఉంటుంది అనమాట. ఇంకా ఇప్పుడు వాటర్ తక్కువనే కాబట్టి ఇట్లా కనిపిస్తుంది. ఇంకా ఫుల్గా ఉంటే మంచిగా ఇంకా సూపర్ వ్యూ ఉంటుంది. వర్షాకాలం కాదు కదా ఇది, ఇప్పుడు వాటర్ తగ్గిపోతుంటుంది అన్నమాట. విశేషం ఏంటంటే ఇక్కడ పంటలు అనేది వాటర్ లో ఇప్పుడు నీళ్ళు తగ్గే కొద్దిగా ఈ ఏట్లోనే పంటలు వేస్తారు. కొండలు గుట్టలు ఈ ఏట్లో ఒండు పేరుకుంటది కదా, ఆ ఒండునే దున్ని పంటలు వేస్తారు అనమాట. అంటే ఒట్టిగా అయిన తర్వాత ఇంకా వాటికి నీళ్ళు ఏమీ అవసరం లేదు, ఆ చలువతోనే పంటలు అనేది పండిస్తారు. అదే ఒకటి అనమాట. అంటే ఇలాంటి ఏట్లలో ఏంటంటే ఎండిపోయినప్పుడు ఏం వేయరు కదా, ఇక్కడ అయితే సాధారణంగా సర్వసాధారణం అది. ఎండిపోయిన తర్వాత పంటలు అయితే గ్యారంటీగా వేస్తారు. చూడండి ఆ రెండు ఉన్నాయి కదా, ఆ రెండు కొండల మధ్యనే బ్రిడ్జ్ అనమాట. కేబుల్ బ్రిడ్జ్, గ్లాస్ బ్రిడ్జ్ వస్తుంది. ఆ రెండు కొండల మధ్య బోటింగ్ అయితే ఇప్పుడు అయితే నడుస్తుంది, కానీ తక్కువ నడుస్తుంది. వీక్లీ కాదు కాబట్టి వీక్లీ టైం అయితే బాగా ఎక్కువ నడుస్తుంది అనమాట. చూడండి ఎండు చేపలు అయితే ఇప్పుడు చూపిస్తారు. చూడండి ఫ్రెండ్స్ ఇవే ఎండు చేపలు అనమాట. ఇక్కడైతే చాలా అగ్గుంటాయి ఎండు చేపలు. చూడండి ఇసుక దొందులు, జల్లలు, పాపేర్లు, ఇలాంటి రకరకాల చేపలు. వీళ్ళైతే బాపట్లనంట వీళ్ళది. బాపట్ల నుంచి వచ్చి మనకు ఇక్కడ స్టే చేస్తున్నారు వీళ్ళు, చేపలు పట్టి అమ్ముకునే వీళ్ళది ఒకటి అనమాట. ఇంకొకటి వీళ్ళైతే వలలు కూడా కట్టి అమ్ముకునే వాళ్ళు అనమాట. అంటే ఈ లోకల్ వాళ్ళకి వీళ్ళకి వలలు సహాయం చేస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళకి. వీళ్ళు కూడా చేపలు అయితే పట్టి అమ్ముతూ ఉంటారు. చూడండి ఈ జల్లలు, చిన్న జల్లలు ఇవైతే నేను తీసుకున్న ఫ్రెండ్స్. ఇవి పావు కేజీ. ఈ చిన్న జల్లలు అయితే నార జల్లు అయితే పావు కేజీ 100 రూపాయలు. నేనైతే 100 రూపాయలు ఇచ్చి తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఇంకా వాళ్ళని రికార్డ్ చేయడం అయితే బాగుండదు అని చెప్పేసి నేనైతే రికార్డ్ అయితే చేయలేదు. కానీ చాలా మంచిగా ఉన్నాయి జల్లలు, మొత్తం కొవ్వే ఉంది దీంట్లో. మంచిగా ఎండినాయి, మంచిగా వీళ్ళు ఒక పద్ధతి ప్రకారం ఎండబెట్టిండ్రు, మంచిగా నీట్నెస్ ఉన్నాయి అనమాట. కానీ వీడియో మాత్రం నేను మంచిగా తీస్తలేను చూడండి, అది సంగతి ఫ్రెండ్స్. ఇక్కడైతే మేము జొన్న రొట్టెలు అయితే తీసుకోవడానికి అయితే వచ్చినాం అనమాట. ఒక జొన్న రొట్టె వచ్చేసి 20 రూపీస్ అంట. ఇంకా చేపల ఫ్రై, చేపల కర్రీ కానీ ఫ్రై కానీ 250 రూపాయలు అనమాట. చూద్దాం అని చెప్పేసి. కానీ ఇక్కడ ఒకటి చిన్నది ఏంటంటే మిస్టేక్ ఏంటంటే ఒక కేజీకి 10 ముక్కలు మాత్రమే వేసినారు. ఒక్కొక్క దగ్గరేమో సన్నగా ఉన్నాయి, ఒక్కొక్క దగ్గరేమో లావు ఉన్నాయి. ఎవరు రీజనబుల్ ప్రైస్ ఇస్తారని చెప్పేసి మేము తిరుగుతూ ఉన్నాం. చూడండి ఈ చేపలన్నీ అవే, మొత్తం ఫ్రై దుకాణాలే. అంటే మొత్తం ఎక్కడ చూసినా అవే అనమాట. దాదాపు ఒక 20-30 ఉన్నాయి ఈ సరౌండింగ్లో. చూడండి ఎక్కడ చూసినా డబ్బలే. మేము అయితే తిరుగుతూ ఉన్నాం, ఎందుకంటే చూద్దాం ఎవరన్నా జెన్యున్గా ఇస్తే మంచి వీడియో చేద్దాం వాళ్ళ షాప్ మీద అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది అని జెన్యున్గా చేసేవాళ్ళు. ఈ ఆంటీ దగ్గరికి అయితే వచ్చేసినాం అంటే ఈ ఆంటీ అయితే 15 రూపీస్ చెప్పింది, జెన్యున్గానే చెప్పింది. అంటే 20 రూపీస్ చెప్పింది. మేము బార్గెన్ చేయంగా 15 రూపీస్కి అయితే ఒక రోటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. రీజనబుల్ రేటే. చూడండి ఇతని దగ్గరికి అయితే వచ్చారనమాట. ఈయనైతే చేపల ప్రైస్ అయితే ఎక్కువ చెప్తున్నాడు, ఇంకా వీళ్ళకు గిరాకీ కూడా ఎక్కువ ఉందని చెప్పేసి మేమైతే వేరే దగ్గరికి అయితే తీసుకుపోవడం అయితే జరిగింది. చూడండి బొచ్చ చేపలు అనమాట, పెద్ద సైజ్ ఏమి కావు, దాదాపు 1 కేజీ కూడా లేవు, హాఫ్ కేజీకి ఒకటి వస్తుంది. ఇవి అయితే ఒక 6 పీసెస్ వీళ్ళు ఇస్తామని చెప్పిండ్రు, కానీ మాకైతే ఇంకా వీళ్ళకి టైం ఎక్కువ అవుతుంది అని చెప్పేసి మేమైతే వేరే దగ్గరికి అయితే పోవడం అయితే జరిగింది. చూడండి కర్రీ ఎట్లా చేస్తున్నారో సేమ్ మన జూరాల దగ్గర చేసినట్టే, కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. రోటీలు గీటీలు అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ ఫుల్ దావతు బిజినెస్ నడుస్తుంది అన్నమాట. మొత్తానికైతే ఇలా ఉంది. చూడండి ఫ్రెండ్స్ లాస్ట్కి అయితే ఈ అన్న వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసినాం. పీసెస్ అయితే బాగానే ఉన్నాయి. ఈయన అయితే కొన్ని తలకాయ ముక్కలు కూడా ఎక్స్ట్రా చేస్తా అని చెప్పిండు, కొంచెం రీజనబుల్ అనిపించింది మాకు. లాస్ట్కి అయితే ఇక్కడ వచ్చి సెటిల్ అయినమాట. కానీ చూడండి వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ మనకు ఈ షాప్ అయితే ఇక్కడ కార్నర్లో ఉంటుంది, మీకు చూపిస్తారు చూడండి. బాగుంది చేపలు కూడా. హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. ఇప్పుడు మనం అయితే సోమశిల దగ్గర ఉన్నాము. ఇప్పుడు మనం చేపల ఫ్రై చేయించుకుందామని, కర్రీ చేయించుకుందామని మేము సోమశిల మొత్తం తిరిగాము. డిస్కౌంట్ అయితే ఎక్కడ లేదు.
అన్న వాళ్ళు మంచిగా ఇస్తున్నారు. లక్ష్మీ హోటల్ కర్రీ కూడా బాగుంది. లక్ష్మీ హోటల్. క్యాంపింగ్ టెంట్స్ కూడా ఉంటాయంట అన్న దగ్గర. రూమ్స్, క్యాంపింగ్ టెంట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మస్తు టూరిస్ట్ ప్లేస్ అయింది. మన సూపర్ అంటే సూపర్ ఉంది. అక్కడ చూపి లొకేషన్ ఒకసారి చూడండి. ఇక్కడనే వ్యూ పాయింట్ ఎట్లా ఉందంటే అట్లా ఉంది అన్నమాట. ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉన్నాయి అన్న దగ్గర అయితే. అన్న నెంబర్ కూడా నేను కింద కామెంట్లు ఇస్తా. ఇక్కడ చూపాను కామెంట్లు ఇస్తా చూడండి. కానీ కర్రీ మస్తు టేస్ట్ ఉంది అనమాట. ఎక్కడ చూసినా నేను మొత్తం తిరిగినా కూడా ఇంత మంచిగా అయితే మనకు దొరకలేదు. అన్న కూడా ఆర్డర్లు మీరు వచ్చే ముందర ఫోన్ చేస్తే కూడా రెడీ చేసి పెడతాడు. నమ్మకంగా చేసి పెడతాడు. గ్యారెంటీగా ఉంటుంది. కర్రీ కూడా మంచిగా చేస్తాడు. మొబైల్ నెంబర్ చెప్పనా? 9390971627 లక్ష్మీ హోటల్. లక్ష్మీ హోటల్ బాగుంది. కర్రీ కూడా సూపర్ ఉంది. వ్యూ మాత్రం అసలు కిర్రాక్ ఉంది ఇక్కడ నుంచి అయితే. సో తెలంగాణ మాల్దీవ్స్ అంటే ఇవే ఇట్లా ఉంటుంది. మస్తు ఉంటుంది. కిర్రాక్ ఉంటుంది. దుర్గవాన్ రిసార్ట్ పక్కన మురుగవాన్ రిసార్ట్ పక్కన ఇట్లా ఉంటుంది. దాని పక్కనే అన్న హోటల్. మస్తు అయితే మస్తు ఉంది అనమాట. అది సంగతి. రిసార్ట్లో కూడా బుక్ చేయాలంటే చేస్తాడు. రూమ్స్ ఏమైనా అవైలబుల్ అంటే ఇక్కడ నుంచి మనకు మెయిన్గా వచ్చేసి చాలా బాగుంటుంది. మెయిన్గా ఇక్కడ నుంచి వచ్చేసి మనకు శ్రీశైలం రూట్ అనమాట. మనకు శ్రీశైలం బోటింగ్ ఇక్కడే మనం బుక్ చేసుకోవాలంటే శ్రీశైలంలో మనం ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటే శ్రీశైలం నుంచి ఇక్కడ అప్ అండ్ డౌన్స్ చేసుకోవచ్చు. వెహికల్స్ ఇక్కడ ఆపుకొని మన అప్ అండ్ డౌన్స్ శ్రీశైలం రూట్ వెళ్ళి రావచ్చు అనమాట. వ్యూ పాయింట్ మాత్రం ఇట్లా ఉంటుంది అసలు. తెలంగాణ మాల్దీవ్స్ సూపర్ ఉంటుంది. కేక హోటల్ అయితే ఇదే. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ వచ్చేసి కాటేజెస్ ఎట్లనో. సో ఇవి వచ్చేసి రూమ్స్ అనమాట. ఇట్లా చాలా రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. టూరిజం డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి. ఇంతకుముందు అయితే లేకుండా ఇప్పుడైతే కొత్తగా పడ్డాయి అనమాట. చాలా వ్యూ పాయింట్స్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. హనీమూన్ కపుల్స్ కానీ ఇట్లా ఫ్యామిలీ తోటి కానీ ఇట్లా ఎవరంటే వాళ్ళు రావచ్చు. చూడండి ఎంత హైజీనిక్గా ఉన్నావు ఇక్కడ. ఈ ప్లేస్లో ఎంత హైజీనిక్గా ఉన్నాయంటే నేనే పరిశాన్ అయినా అసలు. ఎందుకంటే మాకు జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ కూడా దూరం కాదు. జస్ట్ 20 కిలోమీటర్స్ దూరము మాది. అంటే ఇక్కడ మాది వేరే విలేజ్, సొంత విలేజ్ మాది. వచ్చేసి కొత్తకోట నుంచి కూడా రావచ్చు. చూడండి ఎంత హైజీనిక్ ఉంది. ఏసీ ఇవన్నీ ఉన్నాయి మంచిగా. ఫారినర్స్ వచ్చినట్టు ఇట్లా ఉందన్నమాట. ఇంకా దీన్ని డెవలప్మెంట్ చేసి ఇక్కడ మన ఏరియా అనేది ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. చూడండి ఎంత హైజీనిక్గా ఉందో. రూమ్ వచ్చేసి ఇట్లా ఉంది. ఎవరికైనా కావాలంటే అంటే డైరెక్ట్ వచ్చి బుక్ చేసుకోవచ్చు. ఇట్లా మన బ్రదర్ మన పేరు చెప్తే కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తాడు. మీరైతే చూస్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మన బ్రదర్ అయితే జొన్న రొట్టెలు చేపల ఫ్రై. మేము జొన్న రొట్టెలు అయితే వేరే దగ్గర చేయించుకున్నాం. ఆవిడైతే ఇక్కడ బాగుంటుంది అని చెప్పింది. ఇక్కడైతే వచ్చేసినాం చూడండి. సో మాకు కేజీ అంటే దాదాపు కేజీ కట్ వచ్చినాయి చేపలు. మంచి టేస్ట్ కూడా బొచ్చ కాబట్టి ఎక్సలెంట్ ఉన్నాయి అన్నమాట. టేస్ట్ మతిపోతుంది. టేస్ట్ అయితే అట్లా ఉంది. ఘాటుగా మంచిగా. బ్రదర్ కూడా మన స్టైల్లో చేసినమాట కూర. చాలా మంచిగా ఉంది. మాకైతే నచ్చింది. మన ఇంట్లో చేసుకున్నట్టే ఉందన్నమాట. మన స్టైల్ అంటే వేరే వాళ్ళు ఏంటంటే ఉత్త కారం సపరేట్ అట్లా సపరేట్ ఇస్తారు. ఈ బ్రదర్ అయితే మిక్సీలో పట్టి వేసిండు. మంచిగా ఉంది. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది టేస్ట్ అయితే. ఫ్రెండ్స్, మేము ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. చూడండి ఇక్కడైతే రిసార్ట్స్, హోటల్స్ కొత్తగా మొత్తం పడుతున్నాయి అనమాట. ఇంకా డెవలప్మెంట్ అయితే చాలా జరుగుతుంది ఇక్కడ. మొత్తం వాళ్ళ ఓన్ ప్లేసెస్ అమ్మడం కానీ కొనడం కానీ ఇక్కడ చాలా జరుగుతున్నాయి. అమాంతంగా రేట్ అయితే పెరిగిపోయింది అనమాట ఇక్కడ. ఎందుకంటే హైవే వస్తుంది కాబట్టి చాలా రేట్ అయితే పెరిగిపోతుంది. ఇంతకుముందు చూసినప్పుడు అయితే ఇది మూలకొంప లాగా ఉండే కొంచెం. ఇప్పుడైతే మంచి డెవలప్మెంట్ అవుతుంది. ఇంకా చూడండి ఇక్కడ రిసార్ట్స్, హోటల్స్ ఎక్కడ పడితే అక్కడ పడ్డాయి అసలు. ఇది చూడండి రూమ్స్ మొత్తం తించేసి ఇక్కడ కూడా కొత్తగా చేస్తున్నారు. ఇట్లా చాలా చోట్ల ఇట్లా అయితే జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఖచ్చితంగా అయితే సోమశిల అయితే విజిట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ కాబోతుంది రాను ఇంకా ఫ్యూచర్లో కూడా. ఇప్పుడైతే విజిట్ చేయండి, చాలా మంచిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి లైక్ చేసి సబ్స్క్రైబ్. వెల్కమ్ టు మై ఛానల్ ఫిషింగ్ కల్చర్.